అనవసరంగా ఆవేశపడి ఆ రోజు అగ్రిమెంట్ పేపర్స్లో జాస్మిన్ సంతకాలు పెట్టింది. హాసిని వదిన లాంటి వాళ్ళు మాటంటే మాటే అని ఫిక్స్ అయిపోతారు. నా రూమ్ లో నేనుంటే ప్రాబ్లం ఏంటి విశాల్? ఇక నుండి ఆ రూమ్ లో నా చెల్లుంటుంది. సరే పర్వాలేదు, ఇద్దరం షేర్ చేసుకుంటామంటే చెప్పు. చెల్లిని రిక్వెస్ట్ చేయి, అడుక్కో ఉంటాను అని. దండం పెట్టి మరి అడగాల్సిన అవసరం లేదు వకీలమ్మాయి గారు. నా దగ్గరే ఉంటానన్నా నాకు సంతోషమే. విశాల్ పక్కన ఉండమంటే ఉంటాను, కానీ నీ పక్కన ఎందుకుంటానే? కావాలని నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు కదూ, నీ సంగతి చూస్తాను. ఓ మాట అడిగే అమ్మా, అవుట్ హౌస్ లో అసలే దోమలు ఎక్కువ. పాములే వచ్చి కాటేస్తాయన్నా నేను అక్కడే ఉండాలని డిసైడ్ అయ్యాను. అక్కడ కూడా ఎన్నాళ్ళో ఉండవు జాస్మిన్. మంచి ముహూర్తాలొచ్చాయంటే అప్పుడు నువ్వు చెప్పినట్టే అందరూ వినాల్సిందే. సర్లే ఆపు. నైని, అవుట్ హౌస్ తాళాలివ్వు. హాసినమ్మా, ఎందుకు అలా చేశావు? ఏం లేదు బాబాయ్, జాస్మిన్ ఏమీ అడుక్కోవట్లేదు కదా. నా చెల్లి ఇస్తుంటే తను తీసుకునే పొజిషన్లో ఉంది అంటే అప్పుడు చేయి చాచినట్టు అవుతుంది. అందుకే బాగుండదని ఇలా చేశాను. ఇప్పుడు తాళాలు కింద పడ్డాయి కదా. జాస్మిన్, నీకు నువ్వే తీసుకో తీసుకో, అంతే కదా. నేను తీస్తాను. కుదరదు జశ్వంత్. యా, ఎవరుంటారో వాళ్లే కీ తీసుకోవాలి. మీ చెల్లెలైనా సరే. నువ్వు అవుట్ హౌస్లో ఉండవు కదా, మా ఇంటికి వస్తూ పోతుంటావు. మగపిల్లాడు కదా, కావాలంటే హాల్లో సోఫాలోనైనా పడుకుంటాడు. జెస్సీ, టేక్ ఇట్ ఈజీ. కావాలని కాళ్ల దగ్గర కీస్ పడేసి అవమానిస్తున్న మిమ్మల్ని నా టైం వచ్చాక ఎలా ఆడుకుంటానో మీరు గెస్ కూడా చేయలేరు. నయని, జాస్మిన్ కాలి గోటి కూడా సరిపోదు.
మీ ఇద్దరు కలిసి నన్ను ఇన్సల్ట్ చేశారు కదా, నా టైం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్పనా? బా చెప్పానా చెల్లి? రండమ్మగారు, అమ్మగారు వాడిన సామాన్ని శుభ్రం చేద్దాం. గుడ్ ఐడియా. ఇటివ్వండి మావయ్య గారు, నేను తుడుస్తాను. పర్లేదమ్మా, ఏమీ తోచక ఈ పనైనా చేద్దామని చేస్తున్నానంతే. శివగాడున్న కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవాడు తాతయ్య. వాడక్కడ ఉండటమే మంచిదమ్మా, నైనికి తోడుగా ఉంటాడు. ఆ బంగ్లాలో 25 మంది ఉంటారు. అక్క ఒంటరిగా ఉంటుందా ఏంటి? తోడుండాలంటున్నారు. జగదీష్ అయ్య గారు వాళ్ళు కోటీశ్వరులమ్మా, వ్యాపార పనుల్లో తలమునకలై ఉంటారు అనుకుంటాం గాని డబ్బున్న వాళ్ళకి తినేంత తీరికుండదు. అలాంటప్పుడు ఎవరికి వారే ఉంటారన్నమాట. సుమన్ గారు, చచ్చాను. తాతయ్య వాళ్ళ ముందు అడ్డంగా ఇరికించేస్తాడా ఏంటి? ఏంటి చందు ఇలా వచ్చావు? మీ మనవరాలు ఫోటోలు కడగమనిచ్చారు శాస్త్రి గారు. ఫోటోలా? చిన్న ప్లేట్ ఎక్కడ కదా, ఎవరి ఫోటోలు కడిగించింది? మీరే చూడండి, 200 ఇవ్వాలి. ఇస్తానులే, వెళ్ళవయ్యా. నువ్వు ఆగుసున్నా. చందు, నేను తర్వాత ఇస్తాలే, వెళ్ళు. అలాగే శాస్త్రి గారు. ఏం ఫోటోలమ్మా? విక్రాంత్ బాబు ఫోటోలు మావయ్య గారు. అమ్మ చెంప పగలగొట్టేది కదా, ఈ రోజు పౌడర్ కూడా తక్కువే రాసుకున్నాను. చెప్పవే, బాబుగారి ఫోటోలు ఎందుకు కడిగించావు? చెప్పమ్మా, చిన్నబాబు గారి ఫోటోలు నువ్వెందుకు అడిగించావమ్మా? అంత శాంతంగా అడిగితే చెప్తాను కదా తాతయ్య. అమ్మవారి జాతరకి దానాలు ధర్మాలు చందాలిచ్చే వాళ్ళ ఫోటోలు పేపర్లు వేయిస్తారు, బ్యానర్లు కూడా కట్టిస్తారు కదా. మన తరపున కూడా సాయం చేసే వాళ్ళున్నారని బుల్లిబాబు గారి ఫోటో వేయిస్తాను. మనకి మంచి పేరు వస్తుంది కదా. ఆ ఫోటోలు ఇవ్వమ్మా, ఈ మాత్రానికి అంతలా ఆశ్చర్యపోవాలా? దీని బాలకం నాకు అర్థం కావట్లేదు మావయ్య గారు. పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లని అనుమానిస్తే అవమానించినట్టు కూడా అవుతుందమ్మా. శాంతం పట్టు. పడుకుంటున్నారా? లేదు తిలోత్తమా, రెస్ట్ ఎక్కువ తీసుకున్నా కూడా విసుగొస్తోంది. అలాగని మీరు హడావిడిగా అన్ని పనులు చెయ్యాలనుకోకండి. మీరు బావుంటేనే కదా మేమందరం బావుండేది. టైం అయింది, ఇప్పుడు మీరు టాబ్లెట్ వేసుకోవాలి కదా. పైది అదే. వల్లభకి పెళ్ళయింది, కానీ పిల్లలు లేరు. విశాల్కి పెళ్ళయిందా అంటే లాభం లేదని ఇంకో పెళ్లి చేద్దామనుకున్నాం. అది జరగలేదు. ఆ పాపమే నాకు తగిలిందేమో. అది ఇంకొంచెం గట్టిగా తగిలుంటే మీరేమైపోయేవారో ఆలోచించండి. ఉమ్మడి కుటుంబాన్ని అన్యాయం చేయకండి.
టాబ్లెట్ వేసుకోండి. జెస్సీ, వాట్ హ్యాపెండ్? జెస్సీ, విశాల్ విశాల్ నైనిని పట్టుకొని పైకెత్తాడు. దించమనండి, దించమనండి. జెస్సీ, నిన్నే. విశాల్ నైనిని ఎత్తుకున్నాడు. దించమనండి, దించమనండి. అమ్మా సంపంగి, జాస్మిన్, ఏదో ఒకటి పువ్వేగా. నైని ఎక్కడుంది, విశాల్ ఎక్కడున్నాడు? సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ 6 అడుగుల దూరంలో నిలబడి ఉన్నాడు. చేతులేశాడంటావేంటమ్మా? చూడు. సారీ, జెస్సీ ఏదో ఊహించుకుంది. ఏం ఊహించుకుందో కాస్త చెప్పండి ప్లీజ్. అవి సెన్సార్లేమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? పోదో. నైని, నువ్వు దిగు, నేను తీసిస్తాను. విష్, నీకెందుకు ఆ పనులన్నీ? అందివ్వడమే కదా అత్తయ్య, నువ్వు దిగు. అమ్మా, బాబు గారు, విశాల్, ఏమైంది బాబు గారు? విష్, బాబు గారు, ఏమైంది? ఏమైంది? కంట్లో నలిసి పడినట్టుంది. ఊతే పోతుందేమో, కాస్త చూడమ్మా. నేను వదుతాను. విశాల్, ఏయ్, అదేమైనా పొగగొట్టమా లేకపోతే బెలూనా? ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదేస్తున్నావు. ఆగు. నలిసిపోతుందని. విశాల్, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది విశాల్? మంట ఎక్కువైంది. దీనివల్ల ఇదంతా. భూమికి జానడుంది. అందకపోతే నాలాంటి దాన్ని కేకేయాలి గాని బాబుగారు అందిస్తారా అన్నది. ఇప్పుడిలా జరిగింది. విశాల్ ఓకేనా, లేక ఐ స్పెషలిస్ట్ కి ఫోన్ చేయనా? అంటే ఏంటయ్య గారు? ఇంగ్లీష్ రాదు, పాడు రాదు. దీన్నేమో గాయత్రి వదిల్లా చూస్తున్నారు. ఐ స్పెషలిస్ట్ అంటే కంటి డాక్టర్. చదువు రాకపోయినా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు అమ్మగారు. ఆహా, అలా అయితే కంట్లో నలుసు తీయగలవా? పులుసులో చేప ముక్కను తీసినంత ఈజీగా తీసేస్తుంది మా చెల్లి. తను అన్నదంటే పని అయిపోయినట్టే పిన్ని. హాసనమ్మ గారు, కొన్ని ఆవు పాలు కావాలి. చిటికలో తెస్తాను చెల్లి. ఇంత స్పీడా? ఫర్ మై లవ్లీ సిస్టర్ నైని కోసం. చెల్లి తీసుకో. బాబు గారు, ఇలా కూర్చోండి. What is she doing? ఐ డోంట్ నో జాస్మిన్. ఏయ్, 10 నిమిషాల పాటు ఇంగ్లీష్ మాట్లాడవంటే కొట్టేస్తాను నిన్ను. మాట్లాడంలే మామ్. ఒకటి చేయబోయి ఇంకోటి చేసేలా ఉంది. చూసుకోండి. బాబు గారు, ఒక్క నిమిషం. కొంచెం కొంచెం కన్ను తెరవండి. కొంచెం కన్ను తెరవండి. వద్దు, మంటగా ఉంది. బాబు గారు, కొంచెం ఓపిక పట్టండి. కొంచెం కన్ను తెరవండి బాబు గారు. కొంచెమే, ఒక్క నిమిషం ఆగండి. బాబు గారు, కొంచెం కొంచెం కన్ను తెరవండి.
దొంగ నిలుసు మా బాబుగారిని ఏడిపిస్తావా? ఉండి నీ పని చెప్తాను. పొద్దున్న గాయత్రమ్మ గారు వాడిన పాత సామాన్లన్నిటినీ శుభ్రం చేస్తుంటే ఈ పెట్టె కనపడింది బాబుగారు. ఏముందో తెలీదు, మూలనెందుకు పడేశారో అర్థం కాలేదు. ఇందులో ఏదో రహస్యం ఉందన్నట్టు చాలా జాగ్రత్తగా భద్రంగా పెట్టమని హాసనమ్మ గారు చెప్పారు. వదినకు తెలియకపోయినా ఏదో ఉండనే ఉందని బానే గెస్ చేసింది. ఇందులో ఏముంది బాబుగారు? మా అమ్మ ప్రాణం, మా అమ్మ ప్రాణం, మా అమ్మ ప్రాణం. విశాల్, టటడాయ్. అమ్మా, ఏంటిది? మ్యాజిక్, మ్యూజిక్ అండ్ లాజిక్. మ్యాజిక్, మ్యూజిక్ అండ్ లాజిక్. చాలా వెరైటీగా ఉందమ్మా. అవునన్నా, నువ్వే అడిగావు కదా మా ఫ్రెండ్స్ ఎవ్వరి దగ్గర ఉండని స్పెషల్ గిఫ్ట్ కావాలని. నీకోసమే తెప్పించాను. అమ్మా, దీనిలోంచి మ్యూజిక్ వస్తుంది. అప్పుడప్పుడు దీని నుండి ఇలాంటి మ్యూజిక్ వస్తుందంట. ఈ మ్యూజిక్ ఏంటంటే దీంట్లో ఏదైనా దాచిపెడితే అది ఎంత వెతికినా కనపడదు. ఓ, మాయమవుతుందా అమ్మా? ఇందులోనే ఉంటుంది నాన్నా, కానీ దాన్ని లాజిక్ గా తీయాలి. ఓ, లైక్ పజిల్? ఎస్, యూర్ రైట్. ఇంట్రెస్టింగ్ గా ఉందమ్మా. అమ్మా, ఇందులో ఏదైనా దాచిపెడదాం, మళ్ళీ ఎలా ఓపెన్ చేసి తీయాలో చూద్దాం. హలో, బయలుదేరుతున్నాను. ఫైల్ తీసుకుని రమ్మానండి. ఓకే, ట్రై చేద్దామా అమ్మా? దీని గురించి తయారు చేసిన వాళ్ళు కూడా చెప్పరు నాన్నా, మనమే తెలుసుకోవాలి. ప్రాజెక్టు పని మీద ఇప్పుడు నేను లక్ష్మీపురం వెళ్తున్నాను కదా, సాయంత్రం 6ంటికి వస్తాను కదా. ఆ లోపు డీటెయిల్డ్ గా తెలుసుకుని నా బంగారు కొండకి ఎక్స్ప్లెయిన్ చేసి గిఫ్ట్ గా ఇస్తాను. ఓకేనా? త్వరగా వచ్చేయమ్మా. సరే నాన్నా, బాయ్. బాయ్ అమ్మా.
ఇందాక మీరన్న మాటకు అర్థం అదా? అలా మాట్లాడకండి బావగారు. పెద్ద ఆవిడ అత్తయ్య గారున్నారన్న మాటే గాని పాపం ఆవిడ చేతిలో ఏముంది? ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని సగర్వంగా ముందుకు తీసుకెళ్లాలంటే మీరుండాలి బావగారు. విశాలున్నాడు, అందర్నీ కంటికి రెప్పలా చూసుకుంటాడన్న నమ్మకం నాకుందమ్మా. అయినా సరే మీరుండాలి మావయ్య. గాయత్రి అత్తయ్య దగ్గరికి ఇంకో 10 ఏళ్ల దాకా మీరు వెళ్లాల్సిన అవసరమే లేదు. కావాలంటే అత్తయ్య ఫోటో దగ్గర దీపం వెలిగించి ఇదే మాట మా కోరికగా చెప్తాం. మీరు చెయ్యాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని మీకు కూడా తెలుసు కదా బావగారు. ఎన్నున్నా ఆరోగ్యం సహకరించాలి కదమ్మా. మీరు అత్తయ్య జ్ఞాపకాల కోసమైనా మావయ్య, నాకొకటి గుర్తొచ్చింది. అత్తయ్య వాడిన సామాన్లు అవుట్ హౌస్ లో ఉండేవి కదా, ఆ కొరమేను జాస్మేను పాత సామాన్లు ఇక్కడెందుకని తీసి బయటపడేసింది మావయ్య. హాసిని, బయటపడేసిందా? బావగారు, అయ్యో మావయ్య, కంగారు పడకండి. వాటన్నిటినీ శుభ్రం చేసి నైని వాటిని అక్క గదిలో పెట్టింది. ఆలియా, అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి కదా? నైని జాగ్రత్త పెట్టడంలో నంబర్ 1 కదా మావయ్య, ఏది మిస్ చేయలేదు. హాసిని, అవి పాతపడ్డ వస్తువులు కదా బావగారు, పనికొస్తాయంటారా? లేదంటే వాటిని... లేదు లేదా ఆలియా, తొందరపడి వాటిని పారేయడం, ఎవరికైనా ఇచ్చేయడమో చేయకండి. వాటిలో గాయత్రి జ్ఞాపకాలే కాదు, తను పెట్టుకున్న ప్రాణాలు కూడా ఉన్నాయి. వీళ్ళు దాని గురించి అడగలేదంటే అది వీళ్లకు దొరకలేదా? ఎక్కడి నుండి వినిపిస్తోందా మ్యూజిక్? ఇది నిజమా? భ్రమా? కాదు కాదు, నా చెవులకి చేరుతోందంటే అది ఇక్కడే ఇక్కడే ఎక్కడ ఉంది. ఎక్కడ ఎక్కడ ఎక్కడుంది? ఒక్కసారి తీ, దాన్ని నోట్లోంచి తీ. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు కొట్టారో తెలుసుకోవచ్చా? ఎక్కడి నుండి మ్యూజిక్ వస్తుందా అని ఎంత కంగారుగా వచ్చానో తెలుసా? ఇక్కడి నుంచి అత్తయ్య, మౌతార్గన్ ఊదుతున్నాను. మ్యూజిక్ క్లాస్ లో జాయిన్ అయ్యాను, మీకు తెలుసా? నీ మొహం, దీంతో ఎవరు మ్యూజిక్ నేర్పిస్తారే? యునో అత్తయ్య, మనిషి ఏడుపులో కూడా సంగీతం ఉంటుంది అంటారు. మ్యూజిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకి అది అర్థమే కాదు. ఏ ఆపు, నీ పెళ్ళై కేవలం 6 ఏళ్లే అయింది, కానీ నాకు 16 ఏళ్ల కిందటే ఆ మ్యూజిక్ వినిపించింది. 16 ఏళ్ల కిందట? యు మీన్ అత్తయ్య? ఏం లేదులే, వెళ్ళు.
విసిగించకు వెళ్ళు. మంచి పాట వినిపించినట్టు వినిపించిందని హాసినితో చెప్పాను. తను మోతార్గను ఊదింది కదా, బానే ప్రాక్టీస్ చేస్తోంది. హాసిని, యు కీప్ ఇట్ అప్. థ్యాంక్స్ అత్తయ్య. మరి 16 ఏళ్ల కిందటి సంగీతపు సంగతి ఏంటి? తిలోత్తమ అమ్మగారికి కూడా ఇది దొరికిందని చెప్పొద్దన్నారు. చెప్పకపోవడమే మంచిదైంది నాయనే. లేదంటే ఈ అమ్మ బాధపడేదే. నన్ను కన్న తల్లితో నాకున్న జ్ఞాపకాలని, గుర్తులని నెమరేసుకుంటూ ఈ అమ్మని పట్టించుకోవట్లేదని ఫీల్ అయ్యేది. ఇందులో ఏదో మతలబుంది. ఏముందని? అక్క, ఏం లేకపోతే పర్టికులర్ గా 16 ఏళ్లు అని హాసినితో నువ్వనవు కదా. సంథింగ్ స్పెషల్ ఉండే ఉంటుంది కదా ఆంటీ. ఏంటది? మాతో షేర్ చేసుకోండి ఆంటీ. ఎవరితోనైనా ఏదైనా చెప్పుకోకూడదా వదినా? పర్లేదు మమ్మీ, చెప్పేసాయి. అబ్బా, అందరు ఎందుకు అలా విరుచుకుపడతారు? మా అక్క కాస్త గాలాడనివ్వండి. అమ్మా, అందరి ప్రశ్నలకు ఒక్క మాటతో నువ్వు సమాధానం చెప్పాయమ్మా. అది మాట కాదు విశాల్, పాట. పాటతోనే సమాధానం చెప్పాలి. పాటనా? ఏ పాట తిలోత్తమా? జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. సూపర్ అక్క నువ్వు. అమ్మా, బాగా పాడావమ్మా. వావ్, ఎక్సలెంట్ ఆంటీ. మీరింత బాగా పాడతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది పాడకపోతే నా మీద డౌట్ వచ్చేదని నీకేం తెలుసు? గాయత్రి పాడే పాటని నువ్వు పాడేవు తిలోత్తమా. అవునత్తయ్యా, గాయత్రిక ఈ పాట పాడుతుంటే నాకు నేర్పించమని అడిగేదాన్ని.
పాట విన్నాక మీ అబ్బాయి ఆరోగ్యం కాస్తైనా కుదుట పడుతుందని భావిస్తున్నాను.